అందరికీ నమస్కారం. గత ప్రభుత్వ హయాంలో దిమ్మెర గ్రామంలో నందమూరి ధర్మవరం వెళ్ళే రోడ్లో జగనన్న కాలనీ అని చెప్పి కొంతమందికి గృహాలు కేటాయించడం జరిగింది. వాళ్ళు గృహాలు కేటాయించి దాని సౌకర్యాలు లేకుండా వాళ్ళంతా కూడా అలా వదిలేయడం, ఆ ప్రభుత్వం వదిలేయడం జరిగింది. ఆ జగనన్న కాలనీలో ప్రభుత్వంలో ఇల్లు కేటాయించిన కొంతమంది వ్యక్తులు యూనిట్కి కూడా ఇల్లు కట్టుకోలేకపోవడం జరిగింది. ఆ ఖాళీ స్థలాలంతా కూడా ఒక అడవి కింద మొక్కలు పెరిగి మొత్తం కూడా చాలా వృక్షాలు పెరిగి దాంట్లో పాములు ఒక విసర్పాలు తిరుగుతూ ఆ ప్రజలంతా కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ రాత్రులు బయటకు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఆ కాలనీ వాసులు అంతా కూడా మొన్న మేము వెళ్ళటం జరిగింది. వెళ్తే వాళ్ళందరూ కూడా చేసి చాలా బాధపడటం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కూడా పాములు కరవడం జరిగింది. అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయి విసర్పాలు చేస్తుంటే వాళ్ళకి అక్కడ ఉండాలో వెళ్ళిపోయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి జయంతో ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోడ్లు కూడా చాలా దారుణంగా ఉండే. ఆ రోజు ఆ ప్రభుత్వం రోడ్లు పట్టించుకోకుండా కాలనీ ఇచ్చేసి అలా వదిలేసి ఎక్కడ పొలాల్లో ఇచ్చేసి వదిలేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. వర్షాకాలం ఇంకా చెప్పక్కర్లేదు. ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి లోపలికి వెళ్ళినప్పుడు చాలా అష్టకష్టాలు. మేము రాత్రి 9:30 టైంలో వెళ్ళటం జరిగింది. అలాగే ఈ కాలనీకి వెళ్ళి రోడ్డు దిమ్మేరు నుంచి ధర్మవరం వెళ్ళి రోడ్డు ప్రధాన రహదారి ఉంది. అది కూడా చాలా దారుణంగా దెబ్బతిని రాత్రి వాహనాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ కాలనీకి అంతా కూడా ఈ దిమ్మేరు నుంచి ధర్మవరం వెళ్ళి రోడ్డు వెంటనే మరమ్మతులు చేసి వాళ్ళందరికీ కూడా చాలా సుమారుగా 150 కుటుంబాల వరకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే కాలనీ రేట్లు కూడా, కాలనీలో రోడ్లన్నీ కూడా చాలా చాలా దారుణంగా ఉన్నాయి. అవి కూడా చేయాలని చెప్పి ఈ వృక్షాలని తొలగించి ప్రజల యొక్క ఈ విసర్పాల నుంచి ప్రజల్ని ఇక్కడ నివసించే కుటుంబాలన్నీ కూడా కాపాడమని, ఆ ఖాళీ స్థలాల్లో వృక్షాలని అన్నీ తొలగించాలని చెప్పి ఇవాళ దీనికి సంబంధించి మన కొవ్వూరు ఆర్డీఓ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్య కూడా తక్షణం పరిష్కరిస్తామని చెప్పి ఆమె ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఈ ప్రజల దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించి అక్కడ ధర్మవరం వెళ్ళే రోడ్లోకి అలా జగనన్న కాలనీ యొక్క ప్రజలని అందరినీ కూడా కాపాడి వాళ్ళని అందరూ కాపాడాలని కోరుకుంటున్నాను.